అట్లాగే ఇక్కడ కూడాను తమాషా చూడండి, లోక విషయాల్లోనే ఏకస్మిన్ గురోహ శృణుతాం. ఇక్కడ లోక విషయాల్లోనే ఒకటి చెప్తే సరిగా అర్థం చేసుకునేవాడు ఇంకో రకంగా విపరీతంగా అర్థం చేసుకునేవాడు, అసలే అర్థం కానివాడు. ఈ విధంగా మనకు లోకంలోనే కనపడతా ఉంది. లోకంలో కూడా ఇది కనపడతా ఉంది కాదు. ఇంక ఇది ఆత్మ విషయమే, దీనికి ఏం చేయాలి? అందువల్ల గురోహ శృణ్వతాం, గురువు దగ్గర ఒకసారి శ్రవణం చేసిన తర్వాత, అంటే శంకరుల వారికి కూడా ఉంది ఈ భావన. ఈ శ్లోకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అంటారు ఈ వాక్యం, అందుకని చెప్తున్నా. శంకరుల వారు అన్నది నేను కాదు. కనుక ఆయనకు కూడా వచ్చింది అనుభవానికి. ఆయన దగ్గర అందరూ వింటూ ఉన్నారు, అనుభవంలో లేనిది ఆయన చెప్పడు. కనుక గురోహ శృణ్వతాం కచ్చిత్, ఒకడు మాత్రం యథావత్ ప్రతిపద్యతే, అంటే గురువు ఏ విధంగా అయితే చెబుతాడో అలాగే గ్రహించాలి. అర్థమైంది?